నేను ఈరోజు సండే స్పెషల్గా ఎగ్ దోశ వేస్తున్నానండి. ముందుగా నార్మల్ దోశ పోసుకుంటున్నాను. నార్మల్ దోశ పోసి పక్కన పెట్టేసిన తర్వాత ఎగ్ తీసుకుంటున్నానండి. ఎంతమంది ఉంటే అన్ని ఎగ్గులండి. ఒక్కొక్క దోశకి ఒక్కొక్క ఎగ్ వేసేస్తాను. మేము ఎగ్ మీద అదిగో కారం వేస్తానండి. ఆ కారం వచ్చేసి ఎలా తయారు చేయాలో కూడా చెప్తానండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎగ్ దోశ వేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ఆ కారం వచ్చేసి అందులో నేను కారము, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కొబ్బరి వేసేసి మిక్సీ బట్టి పెట్టుకుంటానండి. అంటే ఆ కారం ఎగ్ దోసకనే కాదు, కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఏటికైనా వేసుకోవచ్చండి. నేను అందుకని ముందుగానే కొంచెం కారం ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఎగ్ వేసేసి మొత్తం మనం అట్లా మెల్ట్ చేయాలండి. దోశ మీద వేసాక అలా మెల్ట్ చేసేసి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దాని మీద కారం వేసుకోవాలండి. మనం తిన్నంత కారం వేసుకోవాలి. అంటే పిల్లలు ఉంటారు కదా, ఎక్కువ తిన్నోళ్ళు లైట్గా వేసుకోవచ్చు. మనం కొంచెం పెద్దవాళ్ళం తినగల వాళ్ళం అంటే కొంచెం బాగా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, అలా వేసేసాను. వేసేసిన తర్వాత దాని మీద ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు ఈ కారం దోశ మనము ఎగ్ దోశ అంటే ఓన్లీ కారంతో కూడా కారం దోశ చేస్తారు, కానీ అందులో ఎగ్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎగ్గు దోశ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసం సండే స్పెషల్గా చేశానండి. ఇలా వేసేసుకున్న తర్వాత నేను ఇంకా అది తీసేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిందండి. అంటే మరీ నల్లగా మాడిపోయినా బాగుండదు. బ్రౌన్ కలర్లో అట్లా తీసుకుంటే దోశ బాగుంటుంది. అలా తీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ దోశని చూడండి, కారం కొంచెం ఎక్కువగానే వేసాను. అంటే మనం కొంచెం తినగల దాన్ని బట్టి వేసుకోవాలండి. నేను ఇందులో చట్నీ వేసుకుంటున్నానండి, పప్పుల చట్నీ. ఎగ్ దోశ పప్పుల చట్నీ బాగుంటుందండి. అదేవిధంగా కారప్పొడి కూడా తీసుకుంటున్నాను. అంటే ప్లెయిన్ దోశలు కూడా తింటాం కాబట్టి కొంచెం కారప్పొడి కూడా వేసుకున్నాను. నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.